ఉన్నాడు. ఆ బాబు 5 సంవత్సరాలు ఎంత వయసులో వెళ్తాం? చిన్నప్పటి నుంచే వెళ్తూ ఉంటాం కదా సండే స్కూల్కి. యూకేజీ అలా వచ్చేసరికి ఎంత ఉంటుంది? 4 years ఉంటుంది, అంతేనా? సండే స్కూల్లో ఈ చిన్న పిల్లవాడు మారు మనసు పొందాడంట. ఏం పొందాడు? ముందున్న బాయ్స్ ఏం పొందాడు? మారు మనసు పొందాడు. మారు మనసు అంటే తెలుసా మీకు? మారు మనసు అంటే తెలుసా కదా? ఇక్కడ ఉన్న చాలా మందికి మారు మనసు అంటే తెలియదు కదా. అంటే యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకున్నాడు. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకొని యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాడనమాట. రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇప్పుడు రక్షణ పొందిన పిల్లలు ఈ పిల్లాడు ఏం చేస్తున్నాడు అంటే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి అమ్మ నువ్వు కూడా యేసు ప్రభుని నమ్ముకో, ఆయన రక్తంతో నీ పాపాలు కడుగుతాడు, నువ్వు కూడా మారు మనసు పొందు అని చెప్పాడు అనమాట. చెప్తే వాళ్ళ అమ్మ వింది, సరే అంది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ కూడా మారు మనసు పొందిందనమాట. మారు మనసు పొందింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ తర్వాత తల్లి, ఆ తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈ చిన్న బాబు 5 సంవత్సరాలు ఈ చిన్న బాబు మళ్ళా వాళ్ళ నాన్నకి లీన్ అనే చిన్న బాబుకి 2 బ్రదర్స్ ఉన్నారనమాట. వాళ్ళ బ్రదర్స్ కూడా చెప్పాడనమాట. ఏమని అంటే మీరు కూడా మారు మనసు పొందండి అని. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ అమ్మ మారు మనసు పొందింది, తర్వాత వాళ్ళ నాన్న మారు మనసు పొందాడు. చిన్నగా వాళ్ళ 2 బ్రదర్స్ కూడా మారు మనసు పొందారు. ఇప్పుడు కుటుంబం అంతా కూడా మారు మనసు పొంది రక్షణ పొంది చక్కగా అందరు చర్చికి వెళ్తున్నారు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు దేవుని నమ్ముకోకముందు ఏమున్నాయి అంటే అంత విగ్రహాల ఫోటోలు ఉండేవి అన్నమాట. ఎక్కడ చూసినా వాళ్ళు దేవుని నమ్ముకున్న తర్వాత వాళ్ళల్లో ఉన్న విగ్రహాల ఫోటోలన్నీ తీసేసి పక్కన పెట్టేశారనమాట. ఇప్పుడు ఇల్లంతా అందరు దేవుని నమ్ముకున్నారు కదా, దేవుడు వాళ్ళ హృదయంలో కార్యం చేశాడు కదా. ఇంకా ఆ అబ్బాయి ఏం చేశాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే చర్చిలో వాక్యాలు అమ్ముతారు కదా కదా, మంచి మంచి వాక్యాలు తీసుకొచ్చి ఇంతకుముందు గోడలకున్న ఆ స్థలంలో ఇప్పుడు యేసు ప్రభు వారి వాక్యాలు, ఇప్పుడు ఇవన్నీ మనకు వాక్యాలు చక్కగా రాశారు కదా, అలా వాళ్ళ ఇంట్లో వాక్యాలు చదివిస్తున్నారనమాట. ఆ విగ్రహాల ఫోటోస్ అన్నీ తీసేశారు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని వాళ్ళు చదువుకుంటూ వచ్చారనమాట. అలా వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అందరు కూడా ఏం చేస్తున్నారు అంటే చక్కగా వాళ్ళ ఇల్లు ఇదివరకు ఇట్లాగా లేదు, ఇప్పుడు అంతా ఎలా అయిపోయింది
మోషే దేవుడు చెప్పింది దానికంటే ఎక్కువ చేసేసాడు. ఇప్పుడు దేవునికి కోపం వచ్చి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మోషేకంట కనాను దేశం అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మోషే ఎప్పుడు కూడా కనాను దేశాన్ని చూడలేదన్నమాట. కనాను దేశాన్ని చూడలేదు. నా పితరుల దేశం, నేను ఆ దేశాన్ని చూడాలి. దేవుడు ఎప్పుడు చెప్తా ఉన్నాడు ఏమని అంటే, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మనం ఇన్ని రోజులు వింటున్నాం కదా, ఏ దేశం ఆ దేశం? పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశం కనాను దేశం అన్నమాట. ఇంక ఇప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే, నువ్వు నా పరిశుద్ధతను సరిగా సన్మానించలేదు, నాకు విరోధంగా చేసావు కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే నువ్వు ఆ కనాను దేశాల్లోనికి చేరవు. నువ్వు చేరవు, నీతో పాటు ఉన్నందుకు అహరోను కూడా పోడు. ఇప్పుడు మోషేకైతే అసలు ఎంత బాధగా ఉందంటే, నేను ఐగుప్తులోనే పుట్టాను, ఐగుప్తులోనే పెరిగాను, తర్వాత ఇలా అయ్యాను, ఈ ప్రజలందరినీ తీసుకొని నా పితరుల దేశమైన కనాను వెళ్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఏమైపోయింది? నేను తప్పు చేశాను. మోషే ఇంకా చాలా బాధపడుతున్నాడు అనమాట. చేసిన తప్పుని ఎలా చేయాలో అర్థం కాక ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు చెప్పాడు అంటే ఇంక అదేమైతే జరిగినట్టు. ఇప్పుడు అలా జరుగుతూ వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు, ఇంక ఇప్పుడు అహరోను కొన్ని దినాలు అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక అక్క ఉంది, తెలుసు కదా? వాళ్ళ అక్క పేరు ఏంటి? ఏం పేరు? బాయ్స్ పెట్టి చెప్పండి. గుర్తుందా మీకు? గుర్తుందా? వాళ్ళ అన్న పేరు అహరోను కదా. ఇప్పుడు మిరియాం ఉంది కదా, మిరియాం ఎర్ర సముద్రం దాటిన తర్వాత తమ్ముడుతో చక్కగా ఏం చేసింది? డ్యాన్స్ చేసి పాటలు పాడి చాలా అందరినీ ఆనందపరిచింది కదా. ఓయ్ బాగుందా? బొత్తుగా కదా, చక్కగా ఉండాలి. చూడ్డానికే కాదు, మనం కూర్చున్నప్పుడు పెద్దోళ్ళకి కూడా మనం ఎలా ఉండాలి? ముచ్చటగా ఉండాలి. అర్థమైందా? బాగుండాలి. బాయ్స్ ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగానే వింటున్నారు. మంచోళ్ళు మీరు, గర్ల్స్ కన్నా బాయ్స్ మంచోళ్ళు కదా కదా, అవునా కదా? అందుకే మీరేం అనిపించుకోకూడదు మా చేత. చక్కగా కూర్చున్నారనుకో మిమ్మల్ని అందరు పొగుడుతారు, మంచోళ్ళు, మంచి పిల్లలు, చక్కగా ఉంటున్నారు అని. ఇప్పుడు ఏమైంది అంటే, ఈ మిరియాము ఉంది కదా, ఈ మిరియాము ఏం చేస్తుంది అంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మిరియాము కూడా పెద్ద వయసు అయిపోయింది. ఆమె అరణ్యంలోనే తన పితరులతో కూడా చేర్చబడింది అంటే పితరులతో చేర్చబడిందంటే మీకు బాగా తెలుసు కదా. ఏమైపోయింది? చనిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మోషే తర్వాత అహరోను ఇద్దరితో కూడా దేవుడు మాట్లాడాడు. అహరోను, నువ్వు కూడా నా పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు? కనాను దేశానికి వెళ్ళవు. ఇంకా నువ్వు కూడా నీ పితరులతో చేర్చబడబోయే సమయం వస్తుంది కనుక నువ్వు హోరు కొండ మీదకి వెళ్ళు అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఏ కొండ మీదకి? ఒకసారి గట్టి చెప్పండి. ఏ కొండ మీదకి? హోరు కొండ మీదకి వెళ్ళండి
ఏమైపోయాడు అహరోను? ఏమైపోయాడు కదా? ఇంక ఇప్పుడు ఎంతమంది వచ్చారు? కొండ దిగి వెళ్ళటం ముగ్గురు వెళ్ళారు కొండ మీదకి. ఇప్పుడు వాళ్ళిద్దరే కొండ దిగి వస్తారు. అలా అహరోను తర్వాత మోషే అలా దిగి కొండ దిగి కిందకి వస్తారు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యింది ఏంటి అంటే మిరియాం చనిపోయింది, తర్వాత అహరోను చనిపోతారు. ఇప్పుడు మోషే కూడా ఎందుకు వీళ్ళు కనాను దేశానికి అంటే కనాను దేశానికి వెళ్ళకోకుండా మధ్యలోనే ఎందుకు చనిపోయారు అంటే మనకు ఒక తప్పు కనపడుతుంది కదా. మోషే ఏం చేశాడు? దేవునికి విరోధంగా పాపం చేశాడు. ఏంటి ఏంటి ఆ తప్పు ఏంటి? వాళ్ళు చెప్పండి. గట్టిగా అందరు చెప్పాలి. బండను కొట్టడం అంటే తప్ప? బండను కొడితే తప్ప? బాయ్స్ చెప్పండి, తప్ప రైటా కదా? ఎందుకు అంటే అది దేవుని దృష్టిలో తప్పుగా ఎంచాడు. ఎందుకు అంటే ఆ బండ క్రీస్తే కదా. యేసు ప్రభువారు మోషే 2 సార్లు కొట్టాడు అంటే యేసు ప్రభువారు ఒక్కసారి మాత్రమే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడతాడు. అది 2 సార్లు జరగదన్నమాట. అందుకని దేవుని దృష్టికి అది తప్పుగా, మోషే దేవునికి విరోధంగా పాపం చేశాడనమాట. ఫస్ట్ బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు, ఫస్ట్ తప్పు. తర్వాత రెండవది ఏమన్నాడు అంటే మీకందరికీ నేనేం చేస్తాను, నేనే నీళ్లు తెప్పిస్తాను రాండి అన్నాడు. అంటే దేవునికి విరోధంగా మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు లేకుండా మనం ఏ పని కూడా చేయలేమన్నమాట. బైబిల్లో ఒక మాట ఉంది, నాకు వేరుగా ఉండి మీరేమీ, ఏమంటు వార్త 15వ అధ్యాయం 5వ వచనంలో నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు అని దేవుడు చెప్తా వచ్చాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కసారి మాత్రమే మృతి పొందవాలి, తర్వాత తిరిగి లేపబడి దేవుని కార్యాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. అందువల్ల దేవునికి ఏమైపోయింది అంటే అది కోపం వచ్చిందనమాట. దేవుని పిల్లలంగా మనం కూడా ఏం చేయాలి అంటే దేవుని బిడ్డలంగా దేవునికి విరోధంగా ఎప్పుడూ కూడా మనం పాపం చేయకూడదు అనమాట, తప్పిపోకూడదు. మేము ఇక్కడ ఉన్నప్పుడంతా చెప్తున్నాం, ఏమని చెప్తున్నాము? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మీ చిన్న హృదయంలో యేసు ప్రభువాన్ని చేర్చుకోండి అని చెప్తున్నాం కదా. మీరేం చేస్తారు? వింటారు, వెళ్ళిపోతారు. అంటే దేవుని ఆజ్ఞను మనం ఏం చేస్తున్నాం? సరిగ్గా వినడం లేదు కదా. మోషే విన్నాడా? విననందువల్ల ఎంత తీవ్రమైన నష్టాన్ని జరిగిస్తూ వచ్చాడో, కనాను దేశాన్ని చేరలేకపోతూ వచ్చాడు. నా జీవితంలో మనం ఎక్కడున్నప్పుడే భూమి మీద చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే యేసు ప్రభువారిని మన హృదయంలో చేర్చుకొని మన యేసు ప్రభువారిని, ప్రభా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నా పాపాలు క్షమించు అని చెప్పి ఎవరైతే మీ చిన్న హృదయాలలో యేసు ప్రభువారిని చేర్చుకుంటారో వారు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి? మీకు తెలుసు, కాళ్ళముడు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. ఒకవేళ యేసు ప్రభువారిని కానీ మీరు హృదయంలో చేసుకోకుండా ఇంకా టైం ఉందిలే, ఇంకా చాలా కాలం ఉందిలే, ఇంకా నేను తర్వాత దేవుని నమ్ముకుంటాను అని చెప్పి మీరు దేవుని కార్యాలు సరిగ్గా మీరు చేయలేకపోయారు అనుకోండి, దేవుని మాట వినలేదు అనుకోండి, అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళరు? పరలోకం వెళ్ళరు. పరలోకం ఎలా ఉండిద్దో తెలుసా? పరలోకం ఎలా ఉండిద్ది? చాలా బాగుండిద్ది. ఎంత అందంగా ఉండిద్ది అంటే ఇక్కడ మనకి సిమెంట్ రోడ్లు కదా, తర్వాత ఇంకొంచెం బాగున్నాయంటే తార్ రోడ్లు. అదే పరలోకం ఎలా ఉండిద్ది అంటే చాలా బాగుండిద్ది అనమాట. బంగారపు వీధులు. చెప్పాలి, మీకు తెలుసు పరలోకం గురించి. పరలోకం ఎలా ఉండిద్ది అంటే బంగారపు వీధులు, తర్వాత పరలోకంలో ఇంకా ఏముంటాయి? బంగారపు ఇల్లు. ఇంకా బాయ్స్ చెప్పండి.
మరి మనం జర్నీ చేస్తాం? ఆ? అక్కడ ఏముంటాయి అంటే బంగారపు ఇళ్ళుంటాయి మీకోసం. దేవుడు మీకోసం మంచి మంచి ఇల్లు కట్టి పెడతాడు. తర్వాత అక్కడ మీకు ఆకలి ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు. నాకు బీబీఎస్కి వెళ్ళాలంటే మనకి ముఖ్యంగా ఏం కావాలి? బట్టలు కావాలి. అది లేదు, ఇది లేదు, ఇది కావాలి, అది కావాలి. మమ్మీ డాడీని మనం ఏం చేస్తాం? విసిగిస్తూ ఉంటాం కదా. అక్కడ పరలోకంలో అసలు అది కావాలి, ఇది కావాలి అని అడగడానికే అసలు ఆ బాధ అంటేనే ఏదో తెలియదు అనమాట. ఎప్పుడు ఇంకా అక్కడ దేవదూతలు ఉంటారనమాట. దేవదూతలు ఎలా ఉంటారు అంటే చాలా మహిమతో ఉంటారనమాట. దేవదూతలకి రెక్కలు ఉంటాయి, చూడడానికి చాలా అందంగా ఉంటారు, చాలా తేజస్తో ఉంటారనమాట. ఇంకా అక్కడ ఎవరున్నారు అంటే జీవవృక్ష ఫలాలు కూడా ఉంటాయన్నమాట. ఏముంటాయి? జీవవృక్ష ఫలాలు కూడా ఉంటాయన్నమాట. ఆ ఫలాలు కానీ మనం తిన్నాము అనుకో ఇంకెప్పటికీ చచ్చిపోమన్నమాట. ఇంకా అక్కడ ఏముంటాయంటే జీవజల నది కూడా ఉంటుందన్నమాట. ఆ నది నీళ్ళు కానీ తాగితే నల్లగా ఉన్న వాళ్ళు కూడా తెల్లగా అయిపోతారంట కదా, అందంగా తయారైపోతారంట. ఇప్పుడు ఫేస్ క్రీములు వాడాల్సిన పని లేదు. దేవుని తేజస్తో, దేవుని మహిమతో, దేవుని వెలుగుతో, ఎంతో ప్రభావంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ సింహాసనం మీద ఆసీనులై ఉంటే ఆయనతో కూడా మనం ఎలా ఉంటామంట? ఇప్పుడు దిగులు ముఖాలు, ఏడుపు ముఖాలు, నల్ల ముఖాలు, తెల్ల ముఖాలు ఇలా వేసుకొని ఉన్నాం కదా, ఆ ఫీలింగ్సే ఉండదన్నమాట. ఎట్లా ఉంటాము అంటే యేసు ప్రభువాన్ని చూస్తూ ఒక తేజస్తో ఆ మన ముఖాలంతా వెలిగిపోతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎంతో ఆనందంగా ఉంటాం అన్నమాట. అక్కడ ఆకలి ఉండదు, బాధ ఉండదు, ఏడ్పు ఉండదు, దుఃఖం ఉండదు, ఏమీ ఉండదు. దేవుని బిడ్డలు దేవుణ్ణి చూస్తూ ఎప్పుడు ఆనందంగా సంతోషంగా దేవుని మహిమపరుస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటారన్నమాట. ఇలా ఉంటుంది పరలోకం. నరకం ఎలా ఉంటుందో తెలుసా? నరకం గురించి కూడా మీకు తెలుసు, వాయిస్ బాగా తెలుసు కదా. నరకం ఎలా ఉంటుంది? గాల్స్ కూడా తెలిసే, మీకన్నా బెటరేనా వీళ్ళు కదా. ఇప్పుడు ఎలా ఉంది అంటే నరకం అగ్ని ఆరదు, పురుగు చావు. అక్కడ మంటలు. ఇప్పుడు ఇక్కడ కొంచెం సేపు కరెంట్ లేకపోతేనే అబ్బా 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 కదా, పేపర్లు ఇసురుకోవడం, గాలి ఇసురుకోవడం ఎంత చేస్తున్నాం కదా. అక్కడ ఎలా ఉండిద్దంటే ఆ మంటల్లో కాలిపోతూ అరుస్తున్నా, కేకలు పెడుతున్నా, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని ఎవరి సహాయాన్ని కోరినా నీకెవ్వరూ సహాయం చేయరు. ఈ సమయంలో నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తే నీకు దేవుడు ఆప్షన్స్ ఇస్తున్నాడు. నువ్వే ఎంచుకో, నువ్వే కోరుకో. నీకు పరలోకం కావాలా, నరకం కావాలా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నువ్వే నిశ్చయించుకో. ఒకవేళ నువ్వు ఈ విబిఎస్ వదిలిపెట్టి వెళ్తూ యేసు ప్రభువారిని అంగీకరించకుండా అలాగే నిర్లక్ష్యంగా నాకు ఇప్పుడు కాదులే, నేను తర్వాత దేవుని నమ్ముకుంటాను, నాకు ఇంకా టైం ఉంది, నేను ఇంకా ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని నమ్ముకునేదని ఈ సమయాన్ని నువ్వు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఈ సమయాన్ని నువ్వు ఆలస్యం చేస్తున్నావేమో, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వెనక వేస్తున్నావేమో, ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని హృదయంలో యేసు ప్రభు వారి దగ్గర నువ్వేం చేసుకో, తీర్మానం చేసుకో. ప్రభా, మోషేలాగా నేను కూడా చాలా, మోషే అయితే ఒక తప్పే చేసింది. నేనైతే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా తప్పులు చేశాను. తప్పు చేయకుండా ఎవరైనా ఉన్నారా? బైబిల్లో ఒక మాట ఉంది, ఏ భేదం లేదు. కవర్ చేయాలి మీరు అది. అందరూ కదా, అందరూ పాపులే. అయితే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం కిందకి వస్తారో వారు మాత్రమే, యేసు ప్రభు వారిని ఎవరైతే అంగీకరిస్తారో వారు మాత్రమే వెళ్తారు. ఎక్కడికి? ఆ పరమ కానాను. ఆ
పరమ కానాను లేకపోతే ఆ పరలోక పట్టణానికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వేం చేయాలా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకోవాలి. నువ్వు ఆలస్యం చేస్తావా, నిర్లక్ష్యం చేస్తావా? అలా చేయొద్దు. ఇప్పుడే యేసు ప్రభు వారిని హృదయంలో చేర్చుకో. ప్రభువా, ఆ భయంకరమైన ఆ నరకము, ఆ కటిక చీకటి నాకు వద్దు ప్రభా. నేను నీతో కూడా సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలి అని నేను ఆశపడుతున్నాను. నా చిన్న హృదయంలోనికి రా ప్రభా అని చెప్పి ఒక్కసారి మోకరించి ప్రార్థన చేసుకోండి. ఒక్కసారి మోకరించండి. మోకరించండి, అందరు పైకి మోకరించాలి, అందరు ప్రార్థన చేసుకోవాలి. చెప్పండి నాతో పాటు. అందరూ పైకి మోకరించాలి, చేతులు జోడించాలి. మనస్ఫూర్తిగా యేసు ప్రభు వారిని హృదయంలో చేర్చుకోవాలి. పైకి పైకి మోకరించమని చెప్పాను కదా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు నేను పైకి మోకరించమని చెప్తున్నాను, మీరు పైకి మోకరించట్లేదు. అది కూడా మీకు పాపమే. ఈ పాపం వల్ల మీరు పరలోకాన్ని పోగొట్టుకుంటారు. దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చిన సమయాన్ని చాలా విలువగా దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకోకుండా ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి అంటే ప్రభు దగ్గర కళ్ళు మూసుకోండి. ఒక్కసారి నేను 2 మాటలు చెప్తాను, ఆ మాటలు మీరు నాతో కూడా పలకండి. ప్రేమగల మా తండ్రి, చిన్న బిడ్డనయ్యా, మీ ఈబీఎస్ ఈ సంవత్సరం మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఈ ఈబీఎస్లో మీరు మాతో అనేకమైన కథల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, మా చిన్న హృదయంలోనికి రండి, మా పాపాలు క్షమించండి, మీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి. నా చిన్న హృదయంలోనికి వచ్చి నా చిన్ని ప్రార్థన మీరు ఆలకించండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అలాగే కూర్చోండి, కంఠవాక్యం చూసుకుందరు. కానీ బైబిల్ ఒకళ్ళు ఓపెన్ చేసి చదవండి. గర్ల్స్ ఒకళ్ళు, బాయ్స్ ఒకళ్ళు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. ఫస్ట్ బాయ్స్కి ఇద్దామా చాయిస్? బాయ్స్ చదవండి, త్వరగా తీయాలి. తీయటం కూడా రావట్లేదా? తీయండి. మొదటి కొరింథీ 10:4.
బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా నాయనా ఈ చిన్న బిడ్డలు ఈ బీబీఎస్లో నాయనా ఈ ప్రభా ఇంతవరకు మీరు కనుపాప వలె కాపాడి భద్రపరుస్తూ వచ్చారు తండ్రి. నీ బిడ్డలకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయనా మరి 9th లెసన్లో కూడా బిడ్డలు పాఠాన్ని నేర్చుకోవడానికి మీరు సహాయపడుతూ వచ్చారు ప్రభా. ఎవరు కూడా నాయన ఖాళీ హృదయాలతో వెళ్ళక ప్రభా హృదయంలో నేను చేర్చుకొని ప్రభా ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎంతో ఆనందం అని మీరు సెలవిస్తూ వచ్చారు తండ్రి. అలా ఈ చిన్న బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. వాక్యమైన విత్తనాలు చల్లాం ప్రభా. మీరే ఈ విత్తనము ఎదిగి ఫలించినట్లు మీరే సహాయం చేయండి, ఆశీర్వదించండి, వర్ధల్లో చేయమని సన్నిధిలో ప్రార్థిస్తుంది. ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రభా. నేను విన్న కథ వారి హృదయంలో నిలిచి ఉండేదానికి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నేను ముందున్న సమయాన్ని కూడా ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి.